హలో అండి. వెల్కమ్ టు సుమాస్త్ర. నిన్న ఈ శారీస్ చూపించాను గదా! చాలా బావున్నాయి. మంచి రెస్పాన్స్ వచ్చింది. పెట్టిన షార్ట్‌కే చాలామందయితే అడిగారు. ఈరోజైతే చూపిస్తాను చూడండి. శారీస్ కలర్స్ చార్ట్ అయితే చూడండి. 6 కలర్స్ వచ్చున్నాయి. క్వాలిటీ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. ఎంత సాఫ్ట్‌గా ఉందంటే అంత సాఫ్ట్. దీని పేరు ఈ శారీస్ పేరైతే మంగళగిరి సిల్క్ అని పెట్టారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు పెడుతున్నారులేండి. మనకంత పర్ఫెక్ట్‌గా తెలీదు గదా! వెండర్‌ని అడిగితే మంగళగిరి సిల్క్ అని చెప్పారు. నిజంగా ఇదేమి వీవింగ్ కాదు. అయినా గూడా అంతే బావుందనమాట ఈ శారీస్ అయితే. దగ్గరికి చూడండి అర్థమవుతుంది గదా! వీవింగ్ ఎంత బావుందో శారీ అయితే. ఇదంతా శారీ బోర్డర్‌లో స్టోరీ టెల్లింగ్ అయితే వచ్చేసింది. దాని కింద మళ్ళీ పికాక్‌లో మళ్ళీ జరీ బోర్డర్ వచ్చేసింది. కంచి బోర్డర్ అంటాం గదా! అదొచ్చింది. ఎంత బావుందో డబుల్ బోర్డర్ లాగా వచ్చేసింది. పైన ఒక బోర్డర్, కింద జరీ బోర్డరు, పైనేమో మళ్ళీ డిజిటల్ ప్రింట్‌తో వచ్చింది. శారీ అయితే సూపర్‌గా ఉంది. నా చేతిలో ఉన్నదైతే డార్క్ పర్పుల్. దీనిలో కొంచెం బ్లాకిష్‌గా ఉంది గదా! బ్లాక్ అయితే కాదు. డార్క్ పర్పుల్ కలరు. ఆ శారీలో బోర్డర్‌కి ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ కూడా అదే వస్తది. బ్లౌజ్‌కి కూడా 2 సైడ్స్ పికాక్‌తో ఇచ్చేశారు. పికాక్ బోర్డర్ ఇచ్చేశారు. చాలా బావుంది. ఇప్పుడు చూస్తానికి ఆ ఫ్లవర్సే కదలే, ఇదే కదలే అన్నట్లుంది. కట్టుకుంటే చాలా రిచ్ లుక్ అయితే ఉంటుంది. చాలా చాలా బావుంది ఈ శారీ. పళ్ళు చూసారు గదా! పళ్ళు కూడా చాలా బావుంది. చూడండి ఎంత బావుందో శారీ. బెస్ట్ ప్రైస్ అన్నాను గదా! 599. 599 అండి. జస్ట్ 599. ఈ ప్రైస్‌కి ఈ శారీని అసలెక్కడ ఇవ్వలేరండి. ఎవరు ఇవ్వలేరు ఈ శారీని. ఫ్యాబ్రిక్ అంత బావుంది. మీరు వాష్ చేసినా గూడా ష్రింక్ గూడా అవ్వదండి. ఇప్పుడు కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి గదా! డోలా సిల్క్ అని ఇవంతా. అవంటే కొంచెం ష్రింక్ అవుతాయి. ష్రింక్ అంటే పూర్తిగా ష్రింక్ అవ్వవు అవి గూడా. ఇది అస్సలవ్వదు అలా. ఫ్రీ షిప్పింగ్‌తో అండి. ఫ్రీ షిప్పింగ్‌తో 599 నేను చెప్పింది. షిప్పింగ్‌తో కాదు. షిప్పింగ్ ఫ్రీనే ఇస్తాను. మీరు 2 తీసుకున్నా, 3 తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగే ఇస్తాను. చాలామంది పెడతారు గదా! మీరు చూడండి ఇంకో 2 డేస్‌లో ఈ శారీస్ కూడా చాలామంది పెట్టేస్తారు. వాళ్ళు 699 ఫ్రీ షిప్పింగ్ అలా పెడతారు చూడండి. సెకండ్ కలర్ అయితే చూడండి. ఏ కలర్‌కి ఆ కలరే అన్నట్లుంది. ఇది లావెండర్ కలర్. లావెండర్‌లో డార్క్ లావెండర్. డార్క్ లావెండర్ కలరు. కింద చూడండి ఇదేం కలరు మెంతి కలర్ అంటారా? బోర్డర్‌కొచ్చిన కలరు. బోర్డర్ ఏదైతే వస్తదో బ్లౌజ్ అదే వస్తది. సేమ్ కలర్ అయితే నేనెలా చూపిస్తున్నానో సేమ్ అదే కలర్ ఉంది యాజ్ ఇట్. నేనైతే ఓపెన్ చేసి చూస్తున్నాను. ఏదొస్తుందా దీనికి బ్లౌజ్ మెరూన్ కలరే వచ్చిందా? ఇంకేమైనా వచ్చిందా అని చూస్తున్నాను. ఓపెన్ చేద్దాం చూద్దాము. కలర్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. ఏ కలర్‌కి ఆ కలరే అన్నట్లుగా ఉన్నాయి. ఎవరు కట్టుకున్నా రిచ్ లుక్కే వస్తుంది. చూడడానికి ఫ్లోరల్ డిజైనే కదా అన్నట్లు. పట్టు శారీ గూడా సరిపోదేమో అన్నట్లున్నాయి. అంత బావున్నాయి. అంత లైట్ వెయిట్ కదా! ఎవ్వరైనా వేర్ చేసుకోవచ్చు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు ఎవ్వరైనా సరే. బోర్డరే చూడండి ఎంత బావుందో. ఈ కలర్ అయితే పికాక్ బ్లూ వచ్చిందండి. అంటే బ్లూ అంటే నార్మల్ బ్లూ కాదు. అలానే నేవీ బ్లూ కూడా కాదు అన్నట్లుంది. పికాక్ బ్లూలో డార్క్ షేడ్. అంటే ఇది డబుల్ షేడ్ ఏం కాదు అలా అనిపిస్తుంది. షేడ్ అయితే అర్థం కాకుండా అలా ఉన్నాయి కలర్స్ అర్థం కాకుండా. అసలు ఆ స్టోరీ టెల్లింగ్ చూడండండి ఎంత బావుందో. కలర్ కాంబినేషన్ అంతా పర్ఫెక్ట్‌గా ఇచ్చారు. చాలా మంచిగా ఇచ్చారు. జరీ బోర్డర్‌తో ఇచ్చి శారీస్ అంటే చాలా బావున్నాయి. బెస్ట్ ప్రైస్ అండి. ఆఫర్ అయితే గ్రాబ్ చేసుకోండి. అస్సలు మిస్ చేసుకోవద్దు. నేనైతే దీనికి బ్లౌజ్ ఏమొస్తుందా అని చూస్తా ఉన్నాను. ఏ కలర్ వచ్చిందా అని. మెరూన్ కలరే వచ్చింది. మెరూన్ షేడ్ ఇది. ఇది షేడు కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంది. మెరూన్ షేడ్‌లోనే వచ్చింది. పళ్ళు సేమ్ అదే వచ్చింది. బోర్డర్ ఏదైతే వస్తదో బ్లౌజ్ అదే కదా వస్తుంది. అదే షేడ్‌లో వచ్చింది. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతది గదా! షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
డైలీ మనమైతే వీడియోస్ పెడతా ఉన్నాము. మీషోలో సెల్ చేయడం ఎలా అని అడిగారు కదా, దానికైతే నేను ఒక వీడియో చేస్తానండి. ఆ వీడియో చేసి పోస్ట్ చేస్తాను. చాలా మందికి యూజ్ అవుతుంది కదా. మీషోలో సెల్ చేయడం అంత ఈజీ ఏం కాదు. సెల్ చేయడం ఈజీనే. కాకపోతే దానిలో ఏదైనా రిటర్న్ వచ్చినా మనం కరెక్ట్‌గానే పెడతామండి. కానీ కొంతమంది ఉంటారు ఫ్రాడ్ చేసేవాళ్ళు. మనం పెట్టింది కాకుండా వాళ్ళు వేరేది పంపించేస్తారు. రిటర్న్ పంపిస్తారు. మనం పెట్టింది వాళ్ళు తీసేసుకుంటారు. మనకేదో పంపిస్తారు. అది ఎవరు చేస్తున్నారో తెలీదు. మరి తీసుకున్న వాళ్ళు చేస్తున్నారో, బై చేసిన వాళ్ళు చేస్తారో, మధ్యలో వీళ్ళు తీసుకెళ్ళే వాళ్ళు చేస్తారో అయితే తెలీదు. మీషోలో అయితే ఏమో అంత బెటర్ ఏం కాదు. అండ్ మీషో ప్లాట్ఫామ్ అనేది చాలా బెటర్, మంచిదే. మనకి అమౌంట్ అంతా కరెక్ట్‌గా వేస్తది. అది ఓకే. కొంతమంది బయర్స్ ఉంటారు కదా వాళ్ళు. అలా అని అందరూ ఏం కాదు, కొంతమంది. మీషో గురించి అయితే నేను పర్టికులర్‌గా చేస్తాను. వీడియో చేస్తాను. ఇంతసేపు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సుమా వస్త్రాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.